అది ఇస్తున్నా నేను ఏమది రైతు బంధు ఇస్తున్నట్టు ఏడిచినా బాడుకావు నువ్వు మళ్ళీ మహిళల ప్రభుత్వం అంటా ఉంటాడు. మహిళలు అంటావు మహిళలు ఏడుకలు తెస్తున్నావురా సింగా నీ దిక్కు 4 మనుషులను పెట్టుకొని నువ్వు మాట్లాడతావు సింగా బాడుకావు నువ్వు రారా చూద్దాం నీ దమ్ముంటే నువ్వు రా బయటికి వెళ్ళు నీ అన్నదమ్ములకేమో 30 ఎకరాలు కట్టిస్తావు కుంట్లల్లా ఇది కుంటన్నారా బాడుకావు ఇది ఐలాపురం పుట్టు పునాది ఇది కరెక్ట్ గా ఉన్నది ఊరు. ఎన్ని రోజుల నుంచి ఉంటారమ్మా ఇక్కడ? ఇక్కడ నేను పుట్టింది ఇదే ఊరు పెరిగింది ఇదే ఊరు నా పెళ్ళి అయింది ఇదే ఊరు ఇదే ఊరు. నా తాత ముని తాతలు 5, 6, 10 తరాల నుంచి నడుస్తుంది ఇది. మరి ఇప్పుడు కూలగొడతాం అంటారు, ఏంది మీ పరిస్థితి? ఎట్లా కూలగొడతారు? అంత అమ్మాని రమ్మని అని ఎంత పబ్లిక్ తీసుకొని వస్తాడు రమ్మని ఆల్రెడీ స్టార్ట్ చేసిరు అమ్మ కూల్చడం కూడా స్టార్ట్ కూల్చిండా బాడుకావు మళ్ళా బాడుకావు ఏమున్నది మా ఇలా ప్రభు మీదనే రత జమీను అనిపిస్తున్నది. మేము అమ్ముకోలేము అప్పుడు పట్టలేవు అంటే అమ్ముకోలేము మాది ఉన్నది కాబట్టి వాడు అట్లా చేస్తున్నాడు. వాడు రేవంత్ గారు రావాలి మేము అప్పుడు మాట్లాడాలి బాడుకావు తోటి. రేవంత్ గారు బాడుకావు రావాలి. ఈ హైడ్రా ఎన్ని గంటలకు వచ్చిరమ్మా వీళ్ళు పోలీసులు? ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చినా మేము చేసేస్తాకలే కూలగొట్టేస్తుర్రా. మళ్ళీ మహిళలు కోటేశ్వరాలు చేస్తాం. ఏం చేస్తాడా బాడుకావు? కోటేశ్వరాలను చేస్తాడా బాడుకావు? అట్లా బాడుకావు అంటాడు కోటేశ్వరరావు అవుతాడు. ఆడు బంగారంతో చీరలు వేసి కట్టుకుంటాడు. మేమేమో పట్టు పలకలు కట్టుకొని తిరుగుతాం. ఇంత కోపం వస్తుంది. ఇంత కష్టపడుతుంది మమ్మల్ని ఇంత నష్టం చేసా. ఇప్పుడు మమ్మల్ని బాగుపడే చెట్టుని పెద్దోనే గూల కొడుతుంది నువ్వు వాడిని చంపినట్ట మమ్మల్ని చంపవాడు ఏం తెలుసురా నీకు బాడుకావు? ఆ బాడుకావు మమ్మల్ని చదువుకోవడం ఏమి ఆడ ఇంటికి మా ఊరికి పెద్ద మనిషి ఈయన ఆయననే మమ్మల్ని ఆయన మంచి దొరవాడు కేసీఆర్ దొర అంటున్నా దొర అంటే దొర అది ఏమైతే ఈ బాడుకావు ఏమైతే ఈ బాడుకావుకు మా ఊరి మీద కన్ను పడ్డదే మనకి. ఇంకొక 5 ఏళ్ళు ఇట్లే ఉంటాడా? ఉంటాడా ఎప్పుడు ఉంటాడో చూస్తాడా దమ్ముంటే నేను బతుకుంటే చూస్తా నేను బతుకుంటే కంపల్సరీ చూస్తా నేను ఆ బాడుకావుని. ఊరికి అంత న్యాయం చేస్తున్నా బాడుకావు అట్లా చేసిండు రేవంత్ రెడ్డి గారు. బాడుకావు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను నా బాడుకావుని. సిగ్గులేదా బాడుకావుకి? ఆయన ప్రెస్ మీట్ పెట్టిండే పేదలకు న్యాయం చేస్తున్నానే బాడుకావు అట్లా చేసిండు బాడుకావు. అని సిగ్గు సరం ఉందా? అని పెళ్ళం లేదా? అని పిల్లలు లేరా? అని కూడా ఒక మనమాడు ఉన్నాడు కదా మా ఇంట్లో మాట్లాడు ఇట్లా. ఇంకా నువ్వు నోటీస్ ఇచ్చినావు కదరా ఇల్లు కట్టుకుంటామని. ఇల్లు కట్టుకుందాం అనుకున్నా మేము బాడుకావు. నువ్వు ఇల్లు కట్టేసి ఇంకా ఇట్లా చేస్తావురా బాడుకోను? అది ఆయన పెద్ద మనిషి ఊరికెంత న్యాయం చేసిన ఆయననే నువ్వు చేస్తావు. ఆయన మీద కన్ను పడ్డది మా ఇంట్లో పోయినా అనుకో వాడిని మాత్రం తొక్కి అంతా మా బాడుకో రావాలని మొగాడైతే వాడు పెట్టాలంటన్నా నువ్వు వచ్చే మాట్లాడుకోవాలి. ఇది కాదు ఇదని నువ్వు రాత్రి 12 గంటల రాత్రి బాడుకావు 12 గంటల రాత్రి పడవటిని తీసుకొస్తాడా బాడుకావు? అన్నా ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు నిదానం వచ్చి మాట్లాడాలి. నీకు దాగపోతే వేరే తెచ్చి పెట్టానంటివి మీరు తెచ్చి మాట్లాడిపించి. మేము నా పెళ్ళ ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుందన్న. నేను అందులో పని చేసుకోవడం 10 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలుసు వాళ్ళ మనుషులు ఎట్లున్నారో వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో. ఊరికి మస్తు చేసిరన్న ఈ ఊరికి అయినా ఎంత చేస్తారా? ఇల్లు ఎట్లా పోతా చూస్తాం మేము. ఆడు ఇల్లు పోనీయాడంట ఇప్పుడు ఇల్లు పోనీయాడు. ఊరు ఏడైనా భూములు కబ్జాలు ఉన్నాయో అది చేస్తా అంటారు. రేపు పొద్దున పెళ్లి చేసుకున్న పిల్లలు ఉంటారు. నేను పెళ్లి చేయాలి. ఆ భూమి ఉంది ఆ భూమి చూసి పిల్లలు ఇస్తాడు. బిడ్డకు ఇప్పుడు పెళ్లి సంబంధం తెచ్చిండు. రేవంత్ రెడ్డి బిడ్డకి సంబంధం తెచ్చిండు. భూమి ఉండే పడితే సంబంధం తెచ్చినావు. నువ్వు ఎట్లా తెచ్చినావు? నీకు ఆస్తున్నారు కానీ నీకు అల్లుడు వచ్చిండు. లేకపోతే ఎట్లా వస్తాడు అల్లుడు? దేని వల్ల వస్తాడు అల్లుడు? నాకు కూడా బిడ్డ ఉంది. రేపు పొద్దున్న బిడ్డ పెళ్లి చేయాలంటే భూమి ఉంది అనేది పెడతాను. ఏం చూపెట్టాలి? వాడు ఇచ్చేటట్టున్నాడు. వాడిని చెప్పేసుకుని వాడతారు ఈసారి నేనైతే ఆ బాడుకావు అని మొగతనం ఉన్నాడా? పేరుకు ప్రజల ప్రభుత్వం మహిళల బంక చేస్తున్నాడు. వాడికి ముఖం లేదా బాడుకావుకి? ఆ ప్రెస్మెంట్ పెట్టినామని బాడుకావు కానీ గదగదానికి అన్ని కూడా వాడుతుంది బాడుకావు. మళ్ళీ ఓట్లట మళ్ళీ 5 ఏళ్ళు ఇప్పుడు వచ్చినట్టు బాగానే పడుతుంటా బాడుకోని మెడలేసి పడుతుంటా బాడుకోని. ముఖ్యమంత్రిని అట్లా తిడుతున్నారు మరి మీరు? అట్లనే తిడతా నేను. నాకు కూడా 2 పిల్లలు నన్ను అడ్డమే కష్టం చేసి నడుపుతున్నాం. భూములను చూసుకొని భూములు ఉంటే మా పిల్లల పని చేస్తుంది. మా పిల్లలకి ఇది అవుతుంది అన్నట్లు ఉంటున్నాం మేము. మా పిల్లలకి ఏం చూపెట్టాలి? ఈ బాడుకో ఇట్లా చేస్తే ఏం చేయాలి? ఇబ్బంది కదా. నా పిల్లగాన్ని ప్రైవేట్ పంపించుకున్నా. నేను నెలకు 10,000 చేస్తున్న పని
ఇబ్బంది ఉండదు. ఇబ్బంది. ఇప్పుడు భూములు కొనుక్కోవాలన్నా కానీ ఇప్పుడు ఎవరైనా రావాలన్నా కూడా వస్తాడన్నా వీటికి వేస్తే వస్తాడా? మీ భూములు కూడా అమ్ముకునే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇప్పుడు భూములు కూడా ఖర్చు చేయడానికి నీకు అంత కన్ను ఏం పడ్డది మా ఊరి మీద? నీ బిడ్డకి నువ్వు ఎట్లా చేసుకున్నావు, మా బిడ్డలకు మాకు చేసుకోవాలి. చేసుకోవాలా వద్దా? మరి మా బిడ్డలను ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు? తులా బంగారం చేసుకుని పోతాడేమో వాడా? చేసుకొని పోతాడా? మన బిడ్డ తులా బంగారం ఏం చేసుకుని పోయిందా అని బిడ్డ? కోపం కాదు వాడు ఉంటే నువ్వు వచ్చిన నుంచి నష్టం అయిపోతాను. ఎవరు వచ్చిన కాంచి? రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు రానుండే, మరి గురవట్టం రానుండే ఏం చేస్తుండు? అంత ధైర్యం ఉన్నాడు రానుండే ఊరికి ఐలపురం. ఆయనకి ఎంత బుద్ధి లేదు, సిగ్గుసారం లేదా? మిమ్మల్ని కోటీశ్వరం మేము పిల్లలను రోడ్ల మీద వేసుకొని వండుకుంటున్నాము. భయంగా బతుకుతురు. మరి ఎంత భయంగా బతున్నాం, పొద్దున్నాక పొరుగురు కష్టం చేసుకొని ఊర్లో బతున్నాం. ఊర్లో ఏం కష్టం ఉన్నది? కేసీఆర్ ఉన్నప్పుడు భయం, ఇప్పుడు ఈయన వచ్చిన భయం. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన దండం పెట్టాలి. ఆయన ఒక చీరలు పంపించిండంట. చీరలు లేవు, లంకరంగా లేవు, ఈ బంగారం లేకుండా సరే, మాకు పెళ్లి లేకుండా సరే, మా ఇల్లు మాకుంటే మేము గంజా నీళ్ళు తాగి బతుకుతాం అంతే. మా పిల్లలు మేము బతుకుతాం. పొరుగుర్ర కష్టం చేసుకొని ఊర్ర బతుకుతున్నాం మేము. ఊర్ర మాత్రం ఏం కష్టం లేదు మాకు. ఊర్లో మాత్రం కష్టం లేదు మాకు. పొరుగుర్ర గచ్చివాడు కష్టం చేసుకొని బతుకున్నారు. ఈ ఊర్లో కాదు. మరి ఆయన చూసుకొని బతుకుతున్నాం మేము. చూసుకొని బతుకుతున్నాం మేము. మళ్ళా గెలుస్తా అంటాడు, ఓటేస్తారా మళ్ళీ రేవంత్ రెడ్డి? చెప్పుదాం కొడతాను చెప్పినా ఎందుకు అంత కోపం? కోపం అని మీద కోపమే మాకు. ఎందుకు ఇలా వాళ్ళు ఇంట్లో కొడుతున్నాడు? ఎందుకు కొడుతున్నాడు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు గొలగొట్టలేడు. ఎందుకు గొలగొట్టలేడు? నువ్వే చెప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు గొలగొట్టలేడు ఎందుకు? మార్పు అన్నారు. ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు? ఎట్లా ఎంత మంచిగా ఉంది మార్పు. ఇల్లు పోయే కాడికి వచ్చింది. ఇల్లు పోయే కాడికి వచ్చి మన కొన్ని రోజుల కోసం మా పానలు కూడా పోతాయి. ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఏంది మీ పరిస్థితి? ఏంది పానలు పోతాయి అని చెప్తున్నా కదా. ఇంకా 5 ఏళ్ళు ఉంటున్నాడు ఆడు. ఇంకో 5 ఏళ్ళు ఓట్లేస్తారా? ఓట్లే మన చెప్తానే కొడతామో ఊర్రకు వస్తే ఏమవుతుంది వానికి వచ్చి రమ్మని ఒక్కనాడు రమ్మని ఊర్రకు వస్తే మన సంగతి ఏమిటో చెప్తాం. ఏమడుగుతావు? ఏమంతా నువ్వు 4000 పింఛన్ ఇస్తావు నువ్వు. మహిళా మండలకు 2000 ఇస్తావు నువ్వు. మరి ఏవి మళ్ళా తులం బంగారం పెడుతున్నావు, మళ్ళీ ఇల్లు కట్టిస్తున్నావు లేని వాళ్ళకు. ఏడున్నాయి ఉన్నాయో కూడా పడుతుంది. ఇంద్ర మిల్లు ఏడుస్తున్నాడు. ఒక ఇల్లు ఇచ్చినా చెప్పమని ఈ ఊర్రా